Hey guys, welcome back to my channel. This is Sahiti Nishant. అందరు ఎలా ఉన్నారు? సో ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. అంటే మార్నింగ్ రొటీన్ అయాన్ష్తో ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ అయాన్ష్ నేను సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము, అదే చూపిస్తున్నా. ఎగ్స్ బాయిల్ చేద్దామని కిచెన్లోకి వస్తే నాతో పాటు వచ్చాడు. ఈ మధ్య అయాన్ష్కి కుకింగ్ అంటే ఎంత ఇష్టం ఉంటుందంటే నేను ఏం చేసినా కానీ నేను కూడా వచ్చి చేస్తా అంటున్నాడు. అండ్ మెయిన్గా వాడికి ఎగ్ బ్రేక్ చేయడం చాలా ఇష్టం. కాకపోతే అది ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి, అంటే కింద పడి మెస్ అయిపోతుందేమో అని వద్దు అంటున్నా. అందుకని అట్లీస్ట్ ఆ బౌల్లో అన్నా వేస్తానమ్మా అని వేస్తున్నాడు. మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసేసిన తర్వాత అయాన్ష్ అయితే బాదాం తింటాడు. ఇంతకు ముందు డైలీ రెగ్యులర్గా తినేవాడు. ఈ హౌస్ షిఫ్టింగ్ హడావుడి వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాను. బాదం నైట్ వచ్చినప్పుడు వాటర్ వేసుకొని బౌల్లో పెట్టుకొని బాదము దాంట్లో పెట్టుకొని తెల్లవారు లెగ్స్ వెంటనే తినాలి. లెగ్స్ వెంటనే తినేయాలా? బ్రష్ చేసుకోవద్దా? బ్రష్ చేసిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత మరి అలా పీల్ చేసుకోవాలని చెప్పు. అలా డైరెక్ట్గా తినేయాలా? నేను ఇలాగే తినేస్తా. అలా తింటావా? తింటూ ఒకసారి చూద్దా. తినకూడదే, పీల్ చేయాలి. ఇలా మొక్క కోసుకొని తింటాను తెలుసా. అబ్బా, నీకు వచ్చా పీల్ చేసుకొని తిన్నావు? ఎవరు నేర్పించారు? నాకు నేర్పిస్తావు. కొంచెం బిగ్ అయింది. ఇప్పుడు చాలా బిగ్ అయిపోయావా? నాకన్నా బిగ్ అయిపోయావా? అమ్మో, నేను నీకన్నా బిగ్ అయిపోతా. అయిపోతావా? నువ్వు బాగా తినట్లే కాబట్టి ఉంటే ఉంటున్నావు. అవునా? బాగా తింటే వస్తుంది. నేను తింటున్నాను బాదం. ఏది? నేను ఇప్పుడు తినట్లా, కాసేపు అయ్యాక తింటాను. థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. బిగ్ అయ్యానా? తిన్నాను కదా. రోజు తినాలి. రోజు తినాలా? ఓకే నాన్న. ఫాస్ట్గా తినేసి రెడీ అవ్వాలి. ఎక్కడికి? స్విమ్మింగ్కి. మరి నువ్వే రావాలి. నేను వస్తాను. నువ్వు నాన్న రావాలి. నాన్నకు ఆఫీస్ ఉంది కదా. నాన్న హాలిడేగా. ఇవాళ ఎందుకు హాలిడే? ఇవాళ వర్కింగ్ డే. సండేగా ఇవాళ సండే కాదు నాన్న. మండేనా? కాదు, వెన్స్డే. వెన్స్డే హాలిడేస్ ఉంటాయి. ఎందుకు? నాన్నకు సండేస్ ఇవ్వడమే ఎక్కువ, వాళ్ళకి హాలిడేస్ ఎవరు. నీకు చూడు, సమ్మర్ హాలిడేస్ ఎన్ని డేస్? 60 days ఇచ్చారు. నాన్నకు 1 day కూడా ఉండవు. మండే ఇచ్చిన నాన్నకు సండే ఒక్కటే హాలిడే. ఫాస్ట్గా తినేసి మరి ఎగ్ కూడా తినేద్దు కానీ. వాళ్ళది మార్నింగ్ 9 to 10 అయాన్ష్కి స్విమ్మింగ్ క్లాస్ ఉంటుంది. ట్రైనర్ వస్తారు. సో అందుకనే మార్నింగ్ బాదాం తిన్న తర్వాత ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఒక్కొక్కసారి బాయిల్డ్ ఎగ్ తినేసి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఇంకా రోజు టిఫిన్ చేయను, ఓన్లీ బాయిల్డ్ ఎగ్ తింటాను అన్నాడు. ఇంకా అందుకనే అయాన్ష్ కోసం అయితే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. అయాన్ష్కి చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ తినడం అలవాటు. అలా అని జంక్ ఫుడ్ ఏం తినడు అసలు. కంప్లీట్ హెల్దీ అని కాదు, జంక్ ఫుడ్ కూడా తింటాడు, కానీ కొంచెం హెల్దీ ఫుడ్ లాంటిది అవాయిడ్ చేయడం అయితే ఉండదు. పెడితే మాత్రం చక్కగా తింటాడు. బాయిల్డ్ ఎగ్, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా చక్కగా తింటాడు. జంక్ ఫుడ్ కూడా తింటాడు, కానీ నేను ఎక్కువ అలౌ చేయను. ఇంకా పిల్లలు కాబట్టి వాళ్ళు కామన్ గా అడుగుతూ ఉంటారు, రేర్ గా అలౌ చేస్తాను. అయాన్ష్ స్విమ్మింగ్ కోసం ఈ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్ గానే అనిపించింది. అమెజాన్ లో తీసుకున్నాను, 299 అనుకుంటా. అండ్ బ్యాగ్ లోపల ఒక సపరేట్ పాకెట్ లా కూడా ఇచ్చారు. అంటే మనము స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత వెట్ క్లాత్స్ అందులో పెట్టుకుంటే రిమైనింగ్ పెట్టుకున్న వాటికి ఆ తడి అంటకుండా ఉండడానికి సపరేట్గా కూడా ఇచ్చారు. సో ఇక్కడ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఒక ఎక్స్ట్రా డ్రెస్ పెట్టాలి, టవల్, వాడికి కావాల్సిన క్యాప్, గాగల్స్, వాటర్ బాటిల్, ఎవ్రీథింగ్ అయితే ప్యాక్ చేసేసాను. మార్నింగ్ మాత్రం ఫుల్ హడావుడి అయిపోతుంది. లేచి అన్నీ చేసుకుని అయాన్ష్ని రెడీ చేసి తీసుకెళ్లేసరికి అసలు టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదు. వాడి స్విమ్మింగ్ అయ్యి వచ్చేసరికి మాత్రం ఒక హాఫ్ డే అయిపోయినట్టు ఉంటుంది. 9 to 10 అయినా కొంచెం టైం అటు ఇటు అవుతుంది కదా. అయాన్ష్ వెళ్ళేసరికి ఒక్కొక్కసారి 9:30 కూడా అయిపోతుంది. సో తిరిగి వచ్చేసరికి 10:30, 11 అయిపోతుంది. ఇంకప్పుడు వాడిని ఫ్రెష్ చేయించి వాడికి ఏదైనా ఫుడ్ పెట్టేసరికి లంచ్ టైం అయిపోతుంది. అయాన్ష్కి స్విమ్మింగ్ ఇష్టమని చాలా మందికి తెలుసు కదా, నేనే వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. స్టార్టింగ్లో అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు, ఇప్పుడైతే కొంచెం భయపడుతున్నాడు. అమ్మ
స్విమ్మింగ్ వద్దు అంటున్నాడు. బట్ మనం కొంచెం మోటివేట్ చేసి చెప్తే వెళ్తున్నాడు. అది కూడా ఎందుకంటే ఫస్ట్లో వాడికి ట్యూబ్తోనే అలవాటు చేశారు, చిన్నపిల్లలు కదా. అండ్ దట్టు వాళ్ళు నేర్చుకునేది పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూల్ అనమాట. 5 ఫీట్ది 6 ఫీట్ది ఉంటుంది కదా, సో అందులో నేర్పిస్తున్నారు. ట్యూబ్ తీసేసి ఇలా నేర్పిస్తున్నారు. సో అది వాడికి భయం వేస్తుంది కొంచెం, స్టార్టింగ్ కదా అలానే ఉంటుంది. సో దానివల్ల అమ్మ స్విమ్మింగ్ వద్దమ్మా, ట్యూబ్తో అయితేనే నేను స్విమ్మింగ్కి వస్తాను, లేదు అంటే రాను అని కొంచెం ఏడుస్తున్నాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు. బట్ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, భయపడకుండానే ట్రై చేస్తున్నాడు. ఇంకా ఫుల్గా అయితే రాలేదు కానీ పర్వాలేదు, వాడు ట్రై అయితే చేయగలుగుతున్నాడు ట్యూబ్ లేకుండా. అండ్ నాకు అస్సలు టైం ఉండట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. చెప్పాను కదా అయాన్స్ని స్విమ్మింగ్ తీసుకొచ్చి ఇంటికి వెళ్ళి వాడిని రెడీ చేసేసరికి హాఫ్ డే అయిపోతుంది అని. వర్క్ చేయడానికి అయితే అస్సలు టైం కుదరట్లేదు. ఇంకా వాడు స్విమ్ చేసే టైంలో నేనైతే అక్కడ కూర్చుని కొంచెం ఎడిటింగ్ వర్క్ అది చేసుకుంటున్నాను. స్విమ్మింగ్ ఎక్కడ నేర్పిస్తున్నారు, ఏ స్కూలు అని అడుగుతున్నారు. ఒక 1 or 2 మెసేజెస్ వచ్చాయి నాకు. బయట ఎక్కడా కాదండి నేర్పించేది, అండ్ స్కూల్లో కూడా కాదు, మేముండే అపార్ట్మెంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అక్కడికే ట్రైనర్ వచ్చి నేర్పిస్తున్నారు. ఆ ట్రైనర్ అయితే చాలా ఓపిక్గా నేర్పిస్తున్నారు పిల్లలందరికీ. చాలా మంది పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు. మేము హౌస్ షిఫ్ట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది కూడా. అయాన్ష్కి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, బట్ బయట ఎక్కడ జాయిన్ చేద్దామన్నా కానీ దూరం అయిపోతుంది. పర్టికులర్గా తీసుకుని వెళ్ళి అక్కడ వాడు స్విమ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి అసలు టైం సెట్ అవ్వట్లేదు. సో ఇక్కడైతే అపార్ట్మెంట్లోనే ఉంది కాబట్టి వాడు ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది, అండ్ టైం కూడా సెట్ అవుతుంది కదా. ఫస్ట్ 2-3 డేస్ అయితే చాలా బాగా చేశాడు, తర్వాత కొంచెం ఏడ్చాడని చెప్పాను కదా. సో ఇలా వాటర్లో బబుల్స్ చేయడము అండ్ బ్రీత్ని కంట్రోల్ చేయడం కూడా నేర్పిస్తున్నారు. అది చేయమంటే కూడా ఫస్ట్లో ఏడ్చేవాడు, బట్ ఇప్పుడు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాడు. ఫస్ట్ థింగ్, వాళ్ళకి ఫియర్ పోతే ఏదైనా చేయగలరు. అందుకనే కొంచెం ఏడ్చినా కానీ మనము వాళ్ళు ఏడుస్తున్నారు అని ఆపేయకుండా వాళ్ళు అది ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. సో ఫస్ట్లో అయాన్ష్ కూడా అలానే ఏడ్చాడు, బట్ ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాడు. అలానే మరీ ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు కొన్ని డేస్ అయినా కూడా అలవాటు పడకుండా ఇంకా అలా ఏడుస్తూ ఉన్నారు, లేదంటే ఆ పని వల్ల వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది అన్నప్పుడు ఇంకా ఆపేయడం బెటర్. దేనికైనా అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది కదా. స్విమ్మింగ్ క్లాస్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. స్విమ్మింగ్ బాగుంది. ఫ్రమ్ టుమారో స్విమ్మింగ్, నో స్విమ్మింగ్, నో స్విమ్మింగ్ లేదు, రేపు నుంచి హాలిడేస్ ఫర్ అయాన్ష్. బూచి అయాన్స్ దగ్గరికి వెళ్ళమన్నా గో. ఈరోజు అయాన్ష్ బాత్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వాడి కోసం టవల్ అండ్ డ్రెస్ తీసి పెట్టేశాను. అయాన్ష్కి నేను జాన్సన్స్ బేబీ టాప్ 2 టాయ్ బాత్ యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు వేరేది యూస్ చేసేదాన్ని. సో దీనికి ఎందుకు షిఫ్ట్ అయ్యాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాటర్ లూక్ వామ్ ఉండాలి. చాలా మంది అంటారు పిల్లలు బాగా ఆడి అలసిపోయి ఉంటారు కదా, వేడివేడి నీళ్లతో స్నానం చేయిస్తే రిలాక్స్డ్ గా పడుకుంటారు అంటారు. ఎక్కువ హాట్ ఉన్న వాటర్ యూస్ చేయడం వల్ల స్కిన్ అయితే డ్రై అయిపోతుంది. అలానే నార్మల్ కూల్ వాటర్ కూడా యూస్ చేయకూడదు, గోరువెచ్చగా ఉన్న వాటర్ యూస్ చేయాలి. ఇంతకు ముందు వేరే బేబీ బాడీ వాష్ యూస్ చేసేదాన్ని, దాని నుంచి జాన్సన్స్ బేబీకి ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే నేను రీసెంట్ గా జాన్సన్స్ బేబీ ఈవెంట్ కి వెళ్ళాను కదా, మీరు ఆల్రెడీ నా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. అక్కడ క్లియర్ గా టెస్ట్ చేసి చూపించారు పిల్లల స్కిన్ మనకంటే ఎంత డెలికేట్ గా ఉంటుంది. సో జాన్సన్స్ బేబీ ప్రొడక్ట్స్ వాళ్ళ స్కిన్ మీద ఎలా యూజ్ అవుతాయి అనేది క్లియర్ గా టెస్ట్ చేసి మనకు చూపించారు. నేను అక్కడున్న డాక్టర్స్ అండ్ డెర్మటాలజిస్ట్ లో కూడా మాట్లాడాను, ఆ వీడియోలో కూడా క్లియర్ గా పెట్టాను వాళ్ళే ఎలాంటి అడ్వైజెస్ ఇచ్చారు అని చెప్పి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కంప్లీట్ నా థాట్ ప్రాసెస్ మారిపోయింది. బేబీస్ కేర్ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అది అర్థమైంది. అండ్ జాన్సన్స్ బేబీలో నాకు చాలా నచ్చింది నో మోర్ టీయర్స్. చూడండి అయాన్ష్ ఎంత హ్యాపీగా బాత్ ని ఎంజాయ్ చేస్తున్నాడో. సో ఇది నేను అయాన్ష్ ఆర్మ్స్ కి, లెగ్స్ కి, టమ్మీ కి, స్పెషల్ గా నెక్, థైస్ కి కూడా యూస్ చేస్తున్నాను. బేబీ ప్రొడక్ట్స్ అంటే బేబీస్ కోసమే చేస్తారు కదా, అన్ని ఒకటే అనుకునేదాన్ని. బట్ జాన్సన్స్ బేబీ ప్రొడక్ట్ క్రియేట్ చేసింది జస్ట్ స్కిన్ ని క్లీన్ గా ఉంచడానికి మాత్రమే కాదు, స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా. డర్ట్ ని ఎఫెక్టివ్ గా రిమూవ్ చేస్తుంది అండ్ అసలు హార్ష్ గా ఉండదు, అండ్ అసలు స్కిన్ ని డ్రై అవ్వనివ్వదు. ఇందులో గ్లిజరిన్ ఉండడం వల్ల, లార్జర్ మాలిక్యూల్స్ వల్ల పిల్లల డెలికేట్ స్కిన్ లో ఇది ఎక్కువ అబ్జర్వ్ అవ్వదు. బాత్ అయిపోయిన తర్వాత అయాన్ష్ స్మెల్ సో అమేజింగ్ అండ్ స్కిన్ కూడా చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. ఫైనల్లీ ప్రతి మదర్ కి నేను చెప్పేది ఒకటే, మీరు మీ బేబీకి యూస్ చేసే ప్రొడక్ట్ వెనకాల స్టోరీ ఏముంది అనేది తెలుసుకుని యూస్ చేయండి. సో
దానివల్ల మన బేబీ డెలికేట్ స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంతకుముందు అయాన్ స్కిన్ కొంచెం డ్రైగా ఉండేది, ఎందుకు అనేది నాకు అర్థమయ్యేది కాదు. సో డాక్టర్తో మాట్లాడిన తర్వాత నా డౌట్స్ అన్ని చాలా క్లియర్ అయ్యాయి. జాన్సన్స్ బేబీకి షిఫ్ట్ అయిన తర్వాత అయాన్ స్కిన్లో చాలా డిఫరెన్స్ చూశాను. సో రైట్ చాయిసే నేను చూస్ చేసుకున్నాను అని అర్థమైంది. ఇప్పుడు అయాన్ స్కిన్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ఇలాగా 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 హ్యాపీ హోలీ బ్రదర్స్, హ్యాపీ హోలీ. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయను అన్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళాడు కదా. సో ఏం తింటావు అంటే చాకోస్ తింటాను అన్నాడు. యాక్చువల్గా చాకోస్ అయితే నేను అయాన్స్కి పెట్టను, ఎప్పుడో ఒకసారి రేర్గా, అంటే కొన్ని మంత్స్కి ఒకసారి పెడతాను అనమాట. సో నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాడు, వద్దు వద్దు అంటే కూడా తీసుకున్నాడు. సర్లే ఇంకెప్పుడో ఒకసారి కదా పెట్టేది అని అలో చేశాను. అయాన్స్తో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పచ్చడి గురించి మీలో ఎంతమందికి తెలుసు? పండుమిరపకాయ పచ్చడిలో పెరుగు కలుపుకొని వేడి వేడి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా అనిపించిందో మీకు. నాకైతే ఈ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం. స్విమ్మింగ్ నుంచి వచ్చి అయాన్స్ ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది, అంటే లంచ్ టైం అయిపోయింది. సో డే అంతా ఇలానే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నాకు వర్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హౌస్లో కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి కదా. సో అందుకనే అస్సలు టైం సరిపోవట్లేదు. దట్టు అయాన్స్కి హాలిడేస్ కదా, డే అంతా ఇంట్లోనే ఉంటున్నాడు. అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదు. నేను ఏదైనా వర్క్లో బిజీగా ఉన్నాను అని అంటే వాడు ఫోన్ తీసుకొని చూస్తున్నాడు. సో అందుకనే వాడు పడుకున్నప్పుడే నేను వర్క్ చేసుకోవడం అవుతుంది. ఇక్కడ బాల్కనీలో బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ అవి పెడతారు కదా, సో అవి ఫిట్ చేయడానికి వస్తుంది. అది ఒక వర్క్ ఉంది. ఇంకా బాల్కనీ కూడా నేను ఏమీ సెట్ చేసుకోలేదు, జస్ట్ తీసుకొచ్చి అలా పెట్టేశాను. చూసారు కదా నా ప్లాంట్స్ అన్ని ఎలా అయిపోయాయో, ఎండకి ప్లాంట్స్ అన్నీ అయితే పోయాయి. హౌస్ అంతా సెట్ అయ్యి కొంచెం నేను ఇక్కడ అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటున్నా. సో ఇక్కడైతే వాళ్ళు వచ్చి వర్క్ చేసి వెళ్ళారు. చేసిన తర్వాత బాల్కనీ పరిస్థితి అయితే ఇది. సో ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. న్యూ హౌస్ అనుకుంటాం కానీ ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే అవి కూడా చేయించుకోవాలి. ఇవన్నీ అయ్యి మేము ఇక్కడ కంప్లీట్గా సెటిల్ అవ్వడానికి, అంటే నార్మల్గా మన డైలీ లైఫ్ ఎలా ఉంటుందో అలా అవ్వడానికి అయితే ఒక 1 month పట్టేలా ఉంది. అండ్ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మామిడికాయలు వచ్చాయి. సమ్మర్లో ఒక 2-3 times అయితే పంపిస్తారు. అంటే ఒకేసారి ఎక్కువ పంపిస్తే కూడా మేము తినలేము, పాడైపోతాయని. ఇవి మా ఇంటి చెట్టుకి కాసిన కాయలు, ఎలాంటి మందులు లేకుండా పెరిగాయి. పచ్చికాయలు పంపించారు. సో అవి పండిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి, ఎంత బాగున్నాయో కదా. సో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే అయాన్స్ని హెయిర్ కట్కి తీసుకొచ్చాను. చూడండి ఫేస్ ఎలా పెట్టాడో. హెయిర్ కట్ చేయించుకుంటాడంట కానీ మీద హెయిర్ పడకూడదంట. అది ఎలా పాసిబుల్ అవుతుంది అసలు మీరే చెప్పండి. హౌస్లో ఒక్కొక్కటి ఇప్పుడే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఫ్రిడ్జ్ ఉండేది, అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ అయితే అక్కడే ఇచ్చారు. కాకపోతే అక్కడ ఫ్రిడ్జ్ పెడుతుంటే డైనింగ్ టేబుల్కి కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది నాకు. కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది కదా, సో కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టుకుందాము అని అక్కడికి చేంజ్ చేశాను. సో దానికోసం నేను మా హస్బెండ్ అయితే పెద్ద డిస్కషనే చేశాము. తనేమో ఇక్కడ ఉంటేనే బాగుంటుందని, నేనేమో ఇక్కడ అంత ఫ్రీగా లేదు, ఇరుగ్గా ఉంది, సో కిచెన్లో పెట్టుకుందామని నేను ఫైనల్గా అయితే కిచెన్లోనే పెట్టించాను. తను అనేది ఏంటంటే ప్లగ్ పాయింట్ కిచెన్లో పెట్టే ప్లేస్కి అక్కడ ప్లగ్ పాయింట్ లేదు, సో ఇక్కడ నుంచే వైర్ పెట్టాలి. సో ఇది చూడ్డానికి ఆడ్గా ఉంది, బాగాలేదు అంటారు తను. కోర్స్ బాగాలేదు, నాకు నచ్చలేదు వైర్ అలా కనిపించడం. కాకపోతే ఇక్కడ ఇరుగ్గా ఉంది కదా, సో ఆ వైర్ని ఏదోలా మేనేజ్ చేస్తాను నేను అంత ఆడ్గా కనిపించకుండా అని చెప్పి కిచెన్లోనే అయితే ఫ్రిడ్జ్ పెట్టించాను. సో ఇక్కడ ప్లాంట్స్ పెడదాము అనే ప్లాన్ ఉంది. చెప్పాను కదా ఈ సమ్మర్కి ప్లాంట్స్ అయితే అస్సలు ఉండట్లేదు, ఆల్రెడీ ఉన్న ప్లాంట్సే పోయాయి. అందుకే ఇప్పుడైతే ఎలాంటి ప్లాంట్స్ తీసుకోవట్లేదు. నా దగ్గర ఆర్టిఫిషియల్ ఉన్నాయి కదా, సో వాటితోనే అయితే అరేంజ్ చేస్తున్నాను. ఈ వుడెన్ది ఇంతకుముందు బాల్కనీలో ఉండేది కదా, సో దాన్నే ఇక్కడ పెట్టి నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్ని దానిపైన అరేంజ్ చేస్తున్నాను. కొంచెం నేను ఫ్రీ అయిన తర్వాత అండ్ క్లైమేట్ కూడా సెట్ అయిన తర్వాత ఇండోర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేస్తాను. మెయిన్గా ఇది ఇక్కడ పెట్టడానికి ప్లాన్ ఏంటంటే ఆ పైన ఏదైనా ఒక పాట్ పెట్టి క్రీపర్ లాంటిది
అలా పైకి వెళ్తున్నట్టు పెట్టాలి అనుకున్నాను. సో దీన్ని ఆ వైర్ ఏదైతే ఫ్రిడ్జ్ వైర్ ఉందో దానికి చుట్టి ఆ వైర్ కనిపించకుండా ఈ క్రీపర్ని పెట్టాలి అనుకున్నాను. మనీ ప్లాంట్ లాంటిది అయితే బాగుంటుంది కదా అని చెప్పి అదే పెడుతున్నాను. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే ఓల్డ్ అయిపోయాయి అనమాట. లుక్ అంత బాగాలేదు, అంటే కొంచెం ఆ లీవ్స్ ఎడ్జెస్లో పీచ్లా వచ్చేస్తుంది. సరే అసలు పెట్టి చూద్దాము ఈ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుందా లేదా. ఒకవేళ సక్సెస్ అయితే అప్పుడు మంచి క్రీపర్ ఏదైనా ఆర్డర్ చేద్దాము అని ఇవే పెట్టి చూస్తున్నా. పెట్టేటప్పుడే నాకు ఎక్కడో తేడా కొట్టింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రీపరే బాగాలేదు, అండ్ పెట్టడం కూడా అంత కుదరలేదనమాట. మనకి వర్క్ చేసేటప్పుడే అర్థమవుతుంది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. సో నాకైతే అంత నచ్చలేదు. సరే అసలు పెట్టి చూద్దాం, ఒకసారి పెడితే అది బాగుందా లేదా, లేదంటే దాని బదులు ఇంకేదన్నా క్రీపర్ మారుద్దామా, లేదా ఇంకేమైనా ఐడియా చేయించేద్దామా అనేది తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా అలాగే పెడుతున్నాను. మొత్తం పెట్టిన తర్వాత నాకు అస్సలంటే అస్సలు నచ్చలేదు, చూడ్డానికి అస్సలు బాగాలేదు. సో మీకేమైనా ఐడియా తెలిస్తే చెప్పండి, క్రీపర్ మారిస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకా టోటల్ ఐడియాని ఏమైనా చేంజ్ చేయాలా, సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అవి కూడా ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలా డైలీ వ్లాగ్స్, అయాన్ష్ ఫుడ్ ఏం తింటాడు, మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వ్లాగ్స్ కావాలి, మీకు నచ్చుతుంది అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.